ఏంటి మరి ఇంత రిస్క్ ఎందుకు తీసుకొని సినిమా తీసారండి అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ఇది ఇంత రిస్క్ తీసుకుంటున్నాను కదా ఎందుకు అంటే ఈ తీయటానికి రీజన్ అంటే టెన్షన్ రిస్క్ అనిపించలేదా మీకు? అనిపిస్తుంది డెఫినెట్గా. నాకు చాలా మంచి జాబ్ అండి, చాలా మంచి శాలరీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ లైఫ్. గుడ్ లైఫ్ ఈజ్ యాక్చువల్లీ బోరింగ్. సో అదొక రీజన్. ఇంకొకటి, ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు 2-3 ఏళ్ళకి కొన్ని విషయాలు తెలిసాయండి. నేను ఆ రోజు చూసింది ఏదైతే ఉందో దానికి మించింది వేరేది ఉంది అని. ఏముందండి వేరే? అది సినిమాలో అండి. సో సో అది ఉంది. ఇదంతా చెప్పడము ఇంతవరకు నేనైతే ఏ ఫిలింలోనూ ఇలాంటి స్టోరీ కానీ ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ నాకు కాన్షియస్గా తెలిసైతే లేదండి. 100% ట్రూ అండి మీరు చెప్పింది. లేదు, ఇదైతే లేదు. కొత్త కాన్సెప్ట్, చాలా కొత్తగా ఉంది. దట్టు జరిగేది కూడా అదే మంత్లీ డేట్స్ కి జరుగుతూ ఉంటుంది. బట్ ఎవరికేం తెలియదు, అందరు చూసి అమ్మో అమ్మో అనుకుంటారు. కానీ ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ అయితే ఉంది. అది లేదండి, లేదు. బర్త్డే చేసుకోమని చెప్తాము, చచ్చిపోమని చెప్తాము. వస్తా ఆగండి మీ దగ్గరికి. రిలాక్స్ అవ్వండి. నాకు అసలు డౌట్ల మీద డౌట్లు వచ్చేస్తాయి. మీకు ఆయన షాక్ ఇస్తూనే ఉంటారు.